కాకినాడ జిల్లా ఉప్పాడలోని మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కమిటీలో పరిశ్రమల మత్స్యశాఖల కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఉన్నారు. మత్స్యకారుల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, అసలు కమిటీ ఎప్పుడు రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది? కమిటీలో ఎలాంటి సమస్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది? అలాగే అసలు ఈ కమిటీ రావడానికి పవన్ కళ్యాణ్ పాత్ర గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏ విధంగా చూడొచ్చు? చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం ఉప్పాడు కొత్తపల్లి గ్రామంలో అనేక రోజుల నుంచి అయితే మాత్రం ఒక సమస్య అయితే వెంటాడుతుంది. ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంగా అత్యధికంగా కోస్టల్ తీరంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. కోస్టల్ ప్రాంతం మొత్తం కూడా ముంపు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మొత్తం రోడ్లు అవనాయండి, ఇళ్ళు అవనాయండి, మొత్తం కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక రీసెంట్గా మత్స్యకారులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు. దానికి సంబంధించి మా సమస్యలు, మా చిరకాలపు సమస్య పరిష్కరించాలని చెప్పి పవన్ కళ్యాణ్కి నేరుగా విన్నవించుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మత్స్యకారుల గోడ్ని వెంటనే కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించిన అనంతరం కూడా దీని మీద పూర్తి స్థాయిగా నివారణ చర్యలు చేపట్టి భవిష్యత్తులో వీరికి అటువంటి ముంపు ఏదైతే ఉందో, సముద్రం ఆటిపోట్లు ఏర్పడినప్పుడు ఎటువంటి ముంపు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు భవిష్యత్తులో మొత్తం దీనికి స్థిరమైన పరిష్కార మార్గం చూపించాలి అని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. దాంతోపాటు సీఎంతో పాటు ఇంకా మరికొన్ని సమస్యలు ఏదైతే ఉందో, ఆ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఏదైతే ఉందో మొత్తం మత్స్యకారులకి కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఉన్నాయి. పిఠాపురం సంబంధించి కాకినాడ రూరల్ ఏదైతే ఉందో, కాకినాడ రూరల్ పిఠాపురం సంబంధించి ఏదైతే ఉందో కొన్ని వ్యర్థాలు, ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు, వెలువయ్యే వ్యర్థాలు మొత్తం కూడా సముద్రంలో దాన్ని క్లోరిన్ చేయకుండా వదిలేయడం వల్ల దానికి సంబంధించిన మొత్తం మత్స్య సంపద మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మత్స్యకారులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే కొన్ని ఏళ్ల తరబడి మత్స్య సంపద మీద బతుకుతున్న వారందరికీ కూడా ఈ మత్స్య సంపద లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి ఈ మొత్తం కూడా ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే విన్నవించుకున్న పరిస్థితి ఉంది. మొత్తం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద కూడా దృష్టి పెట్టి సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం దీని మీద శాశ్వత పరిష్కారం చూపించాలనే దిశగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం అయితే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చొరవతో ఈరోజు అది కార్యరూపం దాల్చిందని చెప్పొచ్చు. అంటే మత్స్యకారులకు సంబంధించిన సమస్యల మీద పూర్తి స్థాయిగా అధ్యయనం చేసేందుకు కమిటీని అయితే మాత్రం ఏపీ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇందాకే మరి కొద్దిసేపటి కింద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఏపీ సీఎం చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో తను చెప్పిన వెంటనే దీని మీద ఒక కమిటీ వేసి సుదీర్ఘమైన చర్చ జరిగిన అనంతరం కూడా శాశ్వత పరిష్కారం చేయాలి ఈ సమస్య అని చెప్పేసి కమిటీ నిర్ధారణ చేస్తుందని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పడంతో సీఎంకి మత్స్యశాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ అయితే ధన్యవాదాలు తెలిపారు. మరి కొద్దిసేపటి కింద మొత్తం మీద ఒక కమిటీ అయితే మాత్రం 2-3 రోజులు అయితే మాత్రం వేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం పరిశ్రమల శాఖ, అదేవిధంగా మత్స్యశాఖ, అదేవిధంగా ఏపీ పొల్యూషన్ బోర్డు మొత్తం కూడా వీళ్ళ కమిషనర్లు అందరూ కూడా ఈ కమిటీలో మెంబర్లుగా ఉంటారు. దీంతోపాటు కూడా కాకినాడ కలెక్టర్ కూడా ఈ కమిటీలో మెంబర్గా కూడా వేయనున్నారు. దీనికి సంబంధించి మత్స్యకార కమిటీలు అందరితో కూడా చర్చ జరిపిన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కమిటీకి అయితే మాత్రం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా సూచించడం జరిగింది. ఇంచుమించుగా ఒక 2-3 రోజుల్లో ఈ కమిటీ అయితే మొత్తం పూర్తి స్థాయిగా రంగంలోకి దిగే పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికీ ఆదేశాలు పొల్యూషన్ బోర్డు కమిషనర్కి, అదేవిధంగా మత్స్యశాఖ కమిషనర్కి, పరిశ్రమ శాఖ కమిషనర్కి ఇప్పటికే ఆదేశాలు అయితే మరి 2-3 రోజుల్లోగా పూర్తిస్థాయి ఆదేశాలు రావడంతో మొత్తం వీరంతా కూడా కమిటీ ఏర్పడిన అనంతరం కూడా కాకినాడ చేరుకుని కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ మత్స్యకారుల సమస్యలను పూర్తిస్థాయిగా అధ్యయనం అయితే చేయనున్నారు. అధ్యయనం అనంతరం కూడా వారి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ కమిటీ నివేదిక ఉండనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ మొత్తం కూడా ఈ కొన్ని ఏళ్ల తరబడి మత్స్యకారులు పడుతున్న సమస్యలు ఏదైతే ఉందో, సముద్రం ఆటిపోట్లు వచ్చినప్పుడు రోడ్ల కోతలు, అదేవిధంగా ఈ పొల్యూషన్ పరిశ్రమ శాఖ నుంచి వస్తున్న వ్యర్థాలతో పొల్యూట్ అవుతున్న సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా ఈ సమస్యలు మొత్తం కూడా శాశ్వత పరిష్కారం అయితే మాత్రం మరి కొన్ని రోజుల్లో అయితే మాత్రం దీనికి పూర్తి స్థాయిగా నివారణ జరగవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం
కమిషనర్లు అందరితో కూడా మాట్లాడారు. ఈ 2-3 రోజుల్లో కూడా ఈ కమిటీ ఫామ్ అయిన అనంతరం కూడా కాకినాడ చేరుకుని అక్కడ నుంచి మొత్తం మత్స్యకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఉప్పాడ తీర ప్రాంతం, అదేవిధంగా సోడిపిల్లిపేట, అదేవిధంగా కాకినాడ రూరల్ మత్స్యకార సంఘాలతో కూడా మాట్లాడి వీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు అన్నింటి మీద కూడా ఈ కమిటీ అయితే అధ్యయనం చేయనున్నారు. అధ్యయనం అనంతరం కూడా ఒక నివేదిక రూపం అయితే చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, ఏపీ సీఎం చంద్రబాబుకి అయితే నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక అనంతరం కూడా వీరంత తొందరగా ఈ ఏదైతే ఉందో ఈ సమస్యకు పరిష్కారం చేస్తామనే దిశగా అయితే మాత్రం డిప్యూటీ సీఎం అయితే మాత్రం పూర్తి స్థాయిగా సంసిద్ధమై ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో అనేక మార్లు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ విన్నవించారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కొన్ని ఏళ్ల తరబడి పిష్ట వేసిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే లభించనుందని చెప్పొచ్చు.